ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవింద నామాలతో మారమవుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకు సాంప్రదాయ వస్త్రాలతో నుదురిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరువీధుల్లో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు మునప్పగారి మృణాథరెడ్డి, గుండాల గోపీనాథ్, ఎల్ కృష్ణయ్య, మధు, వాసుదేవరెడ్డి, నరసింహారెడ్డి, పొన్నాల జయజిరెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి, మురళి, తొండమనాటి సుబ్రహ్మణ్యం, ప్రభాకర్ నాయుడు, పోలే జనార్దన్ రెడ్డి, పార్వతి, సిద్దమ్మ, అరుణ, చెయ్యమ్మ, కోటి, మునికృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, విగ్రహాల కళ్యాణి, వెంకట్రామయ్య, చిత్రప హనుమంతరావు, పురుషోత్తం యాదవ్, నాగరాజు, చంద్రబాబు నాయుడు, మల్లారపు వాసు తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ దైవభక్తితో అనుసరించాలి, నడవాలి, భక్తి మార్గంలో ముక్తిని చేరాలని సదుద్దేశంతో ఈ సంకల్పన గొప్పగా తలపెట్టి చాలా కాలం సుదీర్ఘ ప్రయాణంతో సాగిస్తూ ఉన్నారు. మరియు ఆయన ఈ మహిళా దినోత్సవం రేపు 8వ తేదీ కాబట్టి అడ్వాన్స్గా ముందుగా బిఫోర్గానే మహిళలను గౌరవిస్తే ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ ఆ ఇల్లు కలకలలాడుతుందని మరొకసారి నిరూపించుకొని వాళ్ళందరికీ చిరు సత్కారములతోనూ గౌరవించి ప్రసాదాలతోనూ మరియు అనేక కోలాట బృందము మరియు భజన బృందము గోవిందరాజ నగర మాడ వీధుల్లో తిరుగుతూ ఈ యొక్క భజన ఆహ్లాదాన్ని అందరూ పంచుకొనుతూ ఈ వినోద కార్యక్రమం భగవంతునికి ఎల్లవేళలా ఆయనకి కృపయుండి తోడుండి ఈ కార్యక్రమం జయప్రదం చేయమని మరీ కోరుతున్నాం. ఓం నమో. రోజున 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఈ నగర సంకీర్తన భజన ప్రారంభమవుతుంది. సనాతన యొక్క ధర్మం ఆధ్యాత్మిక భక్తిభావంతో మెలకొల్పాలని కొందరు మహానుభావులు ముందుకొచ్చి తనదైన శైలితో విస్తృతంగా వాళ్ళు భుజస్కంధాలతో చేస్తున్నారు. అదేవిధంగా నలుమూలైనటువంటి తిరుపతిలో ప్రజలందరూ కూడా ఈ భజనకు హాజరు కావాలని, ప్రతి ఒక్కరూ రావాలని, ఈ పుణ్యక్షేత్రాన్ని మరో కళాక్షేత్రంగా రూపొందించాలని కొందరు మహానుభావులు ముందుకు వస్తున్నారు. అదేవిధంగా చిన్నప్పుడు ఒక సూక్తి, మనస్సేకం వచస్సేకం కర్మణ్యేయం మహాత్మానం. మహాత్ముల యొక్క స్ఫూర్తి ఏ విధంగా ఉంటుందంటే కళల యొక్క స్ఫూర్తితో నాట్యాలతో ఉండాలని కొందరు మహానుభావులు వాళ్ళ యొక్క స్వయం కృషితో చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ రావాలని, అలాగే రేపటి రోజున ఉమెన్స్ డే